టిడ్కో ఇల్లు ఇప్పటి వరకు తమకు అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇల్లు కేటాయిస్తామని చెప్పి అనేక పండగలు వెళ్లిపోయాయని, మరోసారి మోసం చేస్తే సహించేదే లేదని విశాఖలోని మధురవాడ ప్రాంతంలోని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. టిడ్కో గృహాలను పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఒక వారం 10 రోజుల్లో మొత్తం ఇళ్ళన్నీ కూడా లబ్ధిదారులకు అందజేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విశాఖ నగరంలో ఉన్నటువంటి టిడ్కో గృహాల దగ్గర ఉన్నాం. మనం చూడవచ్చు ఇక్కడ ఈ టిడ్కో గృహాలని దాదాపుగా పూర్తి చేసి ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఒక పెద్ద పండగగా చేద్దామని చెప్పేసి అధికారులు దీనికోసం ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనవరి నెలాఖరు నాటికి 1,50,000 గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగానే ఉత్తరాంధ్రలో 11,164 గృహాలను అలాగే రాబోయే జనవరి నాటికి సిద్ధం కావాలని చెప్పి టిడ్కో చైర్మన్ ప్రసన్న కుమార్కి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే బ్యాంక్ లింకేజ్ ప్రతినిధులతో టిడ్కో గృహ నిర్మాణాలపై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని కూడా చైర్మన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించారని, అందుకు తగిన విధంగా ఇంజనీరింగ్ అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కూడా సూచించడం జరిగింది. ఇప్పటికే చాలా వరకు టిడ్కో గృహాలు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ నెలాఖరు లేదా రాబోయే జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే సోనియా నగర్లో 1088 గృహాలు, సాలూరులో 1248 గృహాలు, శ్రీకాకుళం జిల్లా పలాసలోని 912 గృహాలు, ఇచ్చాపురంలో 192 గృహాలు, ఆమదాల వలసలో 548 గృహాలు, వెరసి మొత్తం 11,164 గృహాలకు సంబంధించి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంత జిల్లాల్లోని కూడా ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి వెస్ట్ గోదావరి, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటికే 85,000 గృహాలు అందించడం జరిగింది. ప్రతి టిడ్కో ప్రాజెక్టు ప్రాంతంలో కూడా హౌసింగ్, మురుగునీటి శుద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే అన్ని పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు మీరు ఎదురు చూస్తున్నారు ఈ గృహాల కోసం? సార్, మేము 5 years నుంచి ఎదురు చూస్తున్నాం. అసలు ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే 2018లో గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం మా స్లమ్ని తీసేసి మాకు పక్కన సైట్ ఇచ్చి పాకలు వేసుకొని ఉన్నాం. ఇప్పుడు వరకు చాలా వరకు డీడీలు కూడా కట్టిస్తాం. దానితో బ్యాంక్ మనకు బెనిఫిషరీలకి గవర్నమెంట్ కూడా, బ్యాంకులు కూడా అమౌంట్ అనేది ఎలిజిబుల్ కూడా చేసేసింది. దానితో మాకున్న ఆ డబ్బుల మీద వడ్డీలు కూడా ఆల్రెడీ రన్ అవుతున్నాయి. కానీ మాకు ఇప్పటి వరకు గృహం అనేది మాకు ఇవ్వలేదు. దానికోసం గతంలో ఇప్పుడు దగ్గర 3 నెలలు బట్టి మనం దానికి సంబంధించి అధికారులు తిరుగుతున్నాం. వాళ్ళు కూడా పిడిస్తాం, రేపిస్తాం అనే కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మీ అందరి కళల్లో కూడా సంక్రాంతి పండుగ చూడాలని చెప్పి అనుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు అలాగే అనిపిస్తుంది సార్. ఏటంతే సంక్రమణం, ఏట అందరూ తల్లులు పిల్లలు పిలుచుకొని చుట్టాలు బంధువులు ఏదో ఆనందం చేసి మా పెద్దలు పేరెంటలు పెట్టుకుంటాం. మా అమ్మవారు తల్లులు అందరూ ఉన్నారు, తల్లి కాపాడండి అని చెప్తున్నాం. పాము, శ్యామ అన్ని పుట్టలు అన్నీ చాలా బాధపడ్డామండి. దగ్గర ఒక 20 మంది 30 మంది కూడా పోయారు. ఇల్లులు వస్తాయి కళ్ళ కాసి కూడా మొన్న మా తోటకోళ్ళు కూడా పోయిందండి. ఏదో ఇప్పుడు కానీ ఇస్తే ఈ జనవరి 1st అది చేసుకొని ఆనందంగా మంచి జగనాన్నని పేరు తెచ్చుకొని జగనాన్నని గెలిపించుకుందామని చూస్తున్నాం. ఇప్పటికే పూర్తయిన ఇల్లు అన్నీ మీరు చూసే ఉంటారు. మీ పూర్తయిన ఇల్లు, మీ ఇల్లు మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాగ అక్కడ మౌలిక వసతులు అన్నీ బాగున్నాయి అంటారా? బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అదే ఇవ్వడమేనమ్మా, ఇలాగ చాలా అనుభవిస్తాను. మరి ఆ బాబుది అయ్యా, మరి ఎక్కడ కూడా మాకు ఏదీ లేదమ్మా. ఆ బాబుకి ఓటు ఇస్తామమ్మా. ఇక్కడ విశాఖ నగరంలోని మధురవాడ ప్రాంతంలో ఉన్నటువంటి టిడ్కో గృహాలు మొత్తం 5 బ్లాకుల్లో నిర్మించడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి మౌలిక వసతులు కానీ, ఇల్లు నిర్మాణం కానీ మీకు ఏమన్నా సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందండి. కానీ ఇప్పటికొచ్చి 3 నెలలు బట్టి ఈ డేటు ఆ డేటు ఈ డేట్ అంతనికి డేట్లు దాటిపోతున్నాయి. కానీ మాకంటే ఎవరు ఇచ్చి చేయలేదు. వాళ్ళకాడికి వెళ్తే అది చేస్తాం, వీళ్ళకాడికి వెళ్తే ఇది చేస్తాం, ఎవరు ఏం చేయలేదండి. జగన్ బాబు మమ్మల్ని పట్టించుకున్నప్పుడు ఇంక ఎవరే పట్టించుకుంటారండి? మళ్ళీ మేము జగన్ బాబు కావాలనుకుంటున్నాం. ఎందుకు? మాకు అన్ని సంతోషం ఇచ్చారు, మాకు రావాల్సినవన్నీ ఇచ్చారు. మాకు ఉండడానికి ఇల్లు, మాకు ఎక్కడైనా మాకు నిరుపేదలమండి. మేము రోడ్లు అంటే పాకలు వేసుకొని ఉన్నామండి. మేము నిజంగా మేము రోడ్ల మీద పాకలు వేసుకుని ఉన్నామండి. ఆ ఇల్లుల కోసం ఎన్నో కలలు కన్నామండి. ఆ కలలు అనకూడదు, చచ్చిపోయారు కూడా ఉండండి. ఇంకా అలాంటప్పుడు ఇల్లు అనుకుని ఇల్లులో రాకముందే మనుషులు పోతే ఇంక మాకు ఎప్పుడు ఇస్తారండి ఇల్లులు? నిజమండి. మరి కొద్ది రోజుల్లో మీ కళ నెరవేరబోతుంది కదమ్మా, మీకు ఏమనిపిస్తుంది? సార్ అదే కావాలి మాకు. బాగా ఉంది, మాకు అన్నీ చేస్తున్నాడు జగన్ బాబు. మాకు ఇల్లు తెచ్చిస్తే మాకు ఇంకేం అడగం బాబు. అది ఒక్కటే తండ్రి, మాకు ఏదో తండ్రి చూడాలి బాబు జగన్ బాబు. మాకు అది ఒక్కటే చేసి పెడితే చాలు. మాకు
మీరు చెప్పండి. మాకు ఆస్కారాలు అంతే ఏటి లేవు. సార్ ఎవరు వచ్చినా సరే మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము వెనకాడమండి. అదే జరగాలనుకుంటే చెప్పండి, అది జరగాలనుకుంటే ఏమాత్రం అవ్వదండి. చచ్చిపోవడానికైనా మేము వెనకాడమనండి. కానీ వచ్చి పండగ ముందు కానీ మాకు ఇల్లు లేకపోతే మాత్రం మేము చచ్చిపోవడానికైనా కానీ వెనకాడమండి. ఇది అబద్ధం, ఇందులో ఏదో చెప్తానమని కాదండి, ఇదే లాస్ట్ అండి. చూసాం నెలలు డేట్లు అన్నీ దాటిపోయేవి. జగన్ బాబు పుట్టినరోజుకి అన్నారు, జనవరి 1కి అన్నారు, క్రిస్మస్ పండుగ అన్నారు, అన్నీ అయిపోతున్నాయండి. ఇంకెప్పుడు ఇస్తారండి? రేపు అన్ని రోజు వస్తే ఇంక 2 నెలలు పోతే జగన్ బాబు రాజీనామా చేసి మమ్మల్ని పట్టించుకున్నారు ఎవరండి? మమ్మల్ని పట్టించుకున్నారు ఎవరండి? అదిగో అంతండి, ఇదిగో అంతండి. అసలు ఎవరు మమ్మల్ని పట్టించుకున్న లేరు. మా పాటను మాట్లాడాలి ఎవరు లేరండి. మేము నిరుపేదలమండి. మీ అందరికీ తెలుసండి, ఈ ఏరియా మొత్తం తెలుసు. రోడ్డు అంచిన పాకలు వేసుకొని ఉన్నామని చుట్టుపక్కల 30 సంవత్సరాలు పెట్టి ఉన్నామండి మేము. ఈ మధ్యన వచ్చిన చోట ఆవరించిన మీకు ఎందుకు మేము ఇల్లులు కట్టేసి ఇచ్చామని మమ్మల్ని రోడ్ల మీద పాకలు వేసుకున్నాడు చేశారు. ఈ రోజు మమ్మల్ని రోడ్డు మీద పెట్టేసి ఎవరంతా చేతులు దులుపుకొని ఎవరు అంటే వాళ్ళు ఉన్నారు. ఓట్లు వేసుకుని మట్టుకు వస్తారు, అది చేస్తామమ్మా ఇది చేస్తామమ్మా అంటారు, ఎవరు ఏం చేయరండి. అలాగని జగన్ బాబు వచ్చి 4 సంవత్సరాలు అయిపోతుంది. మళ్ళీ రేపు అన్ని రోజు వస్తే ఇంక 2 సంవత్సరాలు జగన్ బాబు దిగిపోతున్నాడు. మీ ముందుండగా మీకు ఇల్లు ఇస్తాం, మీ పేదోళ్ళు ఇల్లు కళ అన్నారు. ఇంకేదండి? ఇంకెక్కడ? ఇంకో 2 నెలలు అయిపోతుంది అంత. మమ్మల్ని ఇంకెవరు ఏ నాదులు ఆదుకుంటారండి? జగన్ బాబే మాకు ఏ దారి చూపించినప్పుడు ప్రభుత్వాలు మారిపోతే ఇంకెలాగుంటుందో చెప్పలేమండి. పండగ ముందు మాకు యాండవర్స్ అయిపోతే మేము తలుపులు తాళాలు కొట్టుకొని ఇరగొట్టి వెళ్ళిపోతామండి. అదే మీకు కావాలనుకుంటే ఇల్లులో ఒప్పన్నా సరే మా ఇంటి ముందు మేము ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతామండి, అంతే. వీళ్ళంతా కూడా వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేరేందుకు తీవ్ర ఉద్వేగభరితం అవుతున్నారు, తీవ్ర ఆవేదన కూడా చెందుతున్నారు. ఎందుకంటే ఈ ఇల్లుల కోసం ఎన్నో రోజులుగా వాళ్ళ సమీప ప్రాంతాల్లోని పాకల్లోని నానా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి ఉంది. కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వం కానీ మాట నిలబెట్టుకోకపోతే మాత్రం కట్టి నెలల్లో బలవంతంగా సరే దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరుగుతుంది. కనుక ఇప్పటికైనా దయతో ఈ సంక్రాంతికి వాళ్ళ కళల్లో ఆనందం చూసేందుకు ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వాళ్ళకి ఇల్లులు కేటాయించాలని చెప్పేసి వాళ్ళ ఇల్లులు వాళ్ళకి కేటాయించి ఎవరి ఇళ్ళలో వాళ్ళు దిగే సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ PRK న్యూస్.